బ్రదర్, సిస్టర్, మిమ్మల్నే. ఈ వాక్యం కాలాన్ని దాటి ప్రతిధ్వనిస్తుంది. న్యాయం మరియు నీతిమతమైన జీవన శైలిలో మన విశ్వాసాన్ని చూపించమని ప్రోత్సహిస్తుంది. ఏంటిదా వాక్యం అంటారా? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనము చూసినట్లయితే, నీళ్లు పొల్లినట్టుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. ఆమెన్. ఇది కేవలము సత్యాన్ని నమ్మడమే కాదు, ప్రతిరోజు ప్రతి పరిస్థితిలో సత్యాన్ని ఆచరించాలి. న్యాయం అన్నది ఒక్కసారికి జరిగేది కాదు. నిస్సహాయుల తరపున నిలబడాలి, ప్రేమను కనికరాన్ని చూపించాలి, ఐక్యముగా జీవించాలి, దయ చూపించాలి, నిజాయితీగా వ్యవహరించాలి. దేవుని చిత్తానికి లోబడుతూ వినయముగా నడుచుకుంటూ జీవించటమే మన నిజమైన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తుంది. నీటి ప్రవాహము ఎప్పుడూ ఆగదు. అలాగే మన న్యాయము, మన నీతి కూడా నిలకడగా ప్రవహించాలి. మొదట మనం దేవుని నీతి, ఆయన రాజ్యాన్ని వెతికే వారంగా ఉండాలి. ఆమెన్. దేవుడు పరిశుద్ధ వాక్యంను దీవించునుగాక. ఆమెన్.